వీళ్ళు ఆత్మ విషయమై ఆత్మ అంటే దేవునికి సంబంధించిందండి. ఆత్మ అంటే దేవుని పని అంటే భయభక్తులు కలిగి ఉండవాదు. ఆత్మ విషయమై దీనిలో బంధు. ఆత్మ అంటే దేవునికి సంబంధించినండి. ఆత్మ విషయం అంటే దేవుని పని అంటే భయభక్తులు కలిగి వాదు ధన్యులు అంట. పరలోక రాజ్యం వాదంట. దేవుని సన్నిధి అంటే భయభక్తులు కలిగి ఉన్నది పరలోక రాజ్యం వాదంట. దుఃఖపడు వాదు ధనులు ఓదార్చబడుతుంది అంట. దేవుని పని చేస్తున్నప్పుడు మనం కొన్ని ఇబ్బందులు పడినప్పుడు దుఃఖపడతాం. మనకి దేవుని పని చేస్తున్నప్పుడు కొన్ని ఆపదలు వస్తాయి. దేవుని పని చేస్తున్నప్పుడు మనం దుఃఖపడినప్పుడు ధన్యులు ఓదార్చబడతామంట. సాత్వికులు ధన్యులు వారు భూలోకంలో స్వతంత్రించుకుంటుంది. సాత్వికులు అంటే ఒకరి జోలికి కలగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పక్కన వాళ్ళ జోలికి కలగకుండా ఉంటుంది. వాళ్ళని సాత్వికులు అంటుంది. పక్కన వాళ్ళ జోలికి కలగకుండా మన పని మనం చేసుకునే వాళ్ళు సాత్వికులు ఉంటుంది. నీతి కథకు ఆకలి డప్పులు గలవారు ధనులు. ఆకలి డప్పులు కాల్చి ధనులు. మనం ఏదికన్నా నీతి కథకు ఆకలి డప్పులు కాదు ధనులు. మనం ఏదికన్నా అప్పు ఉన్నప్పుడు మన దగ్గర ఉంచుకొని ఇస్తే అది నీతి కథకు ఆకలి మనం నీతిగా ఉన్నట్టండి. అది ధనులు అంట. తృప్తిపరచబడుతుంది అంట వాళ్ళు. మనం ఒకరిని పక్కన వాళ్ళు బాధ పెట్టకుండా మనం మంచిగా ఉంటే భూమి మీద మనం మంచిగా ఉంటే అది నీతిగా ఉన్నట్టండి. ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఒకరిని బాధ పెట్టకుండా పక్కన వాళ్ళు మన నుంచి బాధపడకుండా ఉంటే అప్పుడు నీతి కాదు కాకుండా డబ్బులు కాదు దాన్ని అది తృప్తిపరచబడుతుంది. మనం ఒకరికి పక్కన వాళ్ళకి ఇబ్బంది చేయకూడదండి. కనికరం గలవాదు దాన్ని ఆ కనికరం పొందుతుంది. కనికరం అంటే ఇతరుల పట్ల మనం దయ చూపించాలి. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు వారు కనికరం చూపించినప్పుడు మనం బాధలో ఉన్నప్పుడు దేవుడు దయ చూపించి పక్కన వాళ్ళ సహాయం చేపిస్తాడు. కనికరం గలవాదు మనం దేవుడు పత్ర పట్ల జాలి చూపిస్తే మన పట్ల కూడా దేవుడు జాలి చూపిస్తాడు. మనం ఆపదలో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేపిస్తాడు. ఉదయ శుద్ధి గలవాదాన్ని దేవుని చూసి ఉదయ శుద్ధి అంటే మన ఉదయంలో ఏమి ద్వేషం ఉంచుకోకూడదండి. పక్కన వాళ్ళ పట్ల మనం ఉన్నట్టుగా చిన్నపిల్లలాగా ఉండాలి. దేవుని చిన్నపిల్లలాగా ఉంటే చిన్నపిల్లలు ఇప్పుడే కొట్టుకుంటుంది, మళ్ళీ కాసేపు కలిసి ఆడుకుంటుంది. అది ఉదయశుద్ధి అంటే గడుపులో బాధలు పెట్టుకోకుండా ద్వేషాలు పెట్టుకోకుండా ఉదయశుద్ధి కలవాదు అది దేవుని చూస్తుందంట. సమాధాన పరచవద్దని అంట. ఒకసాట వివాదం జరుగుతుంది, ఒకసాట గొడవ అవుతుందండి. ఆ గొడవ అవుతున్న సాట ఒక మనిషి వెళ్ళి అటొక మాట ఇటొక మాట చెప్పి వాళ్ళని సర్ది చెప్తే అది సమాధాన పరచవద్దని వారు దేవుని కుమారులు అనబడుతుందంట. నీతి నిమిత్తం క్షింపబడు అది ధనులు అంట. మనం నీతిగా ఉన్నప్పుడు మనకి ఎన్నో హింసలు వస్తాయండి. పక్కన వాళ్ళ ద్వారా నీతిగా ఉన్నప్పుడు మనకి ఎన్నో నిందలు వస్తాయి. మనం చేయని కూడా కొన్ని నిందలు వచ్చినప్పుడు నీతి నిమిత్తం క్షింపబడు ధనులు అంట. మనం నీతిగా ఉన్నప్పుడు మన నిందలు వచ్చినప్పుడు మనం బధించినప్పుడు దేవుడు దీవిస్తాడంట. దేవుడు చూస్తాడు. మనం నీతిగా ఉన్నప్పుడు హింసలు వస్తాయి, మనకి బాధలు వస్తాయి. వాటిలో మనం సహించినప్పుడు దేవుడు దీవిస్తాడంట. నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు ధనులు. మనం దేవుని పని చేస్తున్నాం, సువార్త చేస్తున్నాం, దేవుని పని చేస్తున్నాం కాబట్టి సైతాను ఇతరులా ఉండి మన మీద నిందలేసి అబద్ధాలు కల్పించి చెబుతుందంట. మనం సహించినప్పుడు దేవుడి దృష్టిలో మనకి దీవెన ఉండిద్దంట. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి అంటే